హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవద్గీతలో భాగంగా రెండవ అధ్యాయంలో 29వ శ్లోకమైనటువంటి ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం, అది మనం నిన్న ప్రారంభించాము. అయితే ఈ శ్లోకం ప్రారంభించే ముందు శ్రీకృష్ణ ఒక విషయాన్ని నిశ్చయంగా చెప్పారు. ఏమిటి అంటే, మరణం అనేది దేనికి అంతం కాదు అని తెలియజేశారు. ఇంకా ఏంటంటే, ఈ శరీరమునకు మరణము అనేది ఒక వికారంతో సమానము. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. అంటే శరీర మరణం కూడా ఒక వికారము, మార్పు. అంటే మరణం అనేది ఏంటి? జస్ట్ ఒక చేంజ్, ఒక మార్పు. అది దేనికి ఎండింగ్, అంతం కాదు. అదేవిధంగా ఈ శరీరములన్నీ కూడా పుట్టక ముందు అవ్యక్తముగా ఉన్నాయి. ఆ అవ్యక్తము నుండి వ్యక్తమవుతున్నాయి. వ్యక్తమయ్యి తరువాత అవ్యక్తములోకి వెళ్తున్నాయి. ఎలా? కెరటములు, తరంగాలు, బుడగలు, అలలు, నురగ అన్నీ వ్యక్తం కాక ముందు అవ్యక్తములై నీటిలోనే ఉన్నాయి. తరువాత నీటి నుండి వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ అవ్యక్తంలోకి అయినటువంటి నీరులోకి వెళ్ళిపోతున్నాయి. అంటే చూడండి, ఆ నీరు నుండి కెరటంగా వచ్చిన మార్పు అనేక వికారాలు చెంది మళ్ళీ నీరులోకి వెళ్తున్నది. అదేవిధంగా ఆభరణములు కూడా బంగారం నుండి, అవ్యక్తంలో బంగారంలో ఉన్నాయి ఆభరణములన్నీ, వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ బంగారంలోకి కలిసిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, ఒక రాయి తీసుకున్నాం అనుకోండి, పెద్ద రాయి. దానిలో శిల్పము అవ్యక్తంగా ఉన్నది. శిల్పం ఎవరైనా క్రియేట్ చేస్తున్నారా? ఏమి చేయట్లేదు. అన్వాంటెడ్ అంటే పనికిరాని భాగంలో రాయిని శిల్పి చెక్కి చెక్కి ఆ రాతి నుండి శిల్పం వస్తుంది. అంటే రాతిలోనే ఆ శిల్పము అవ్యక్తంగా ఉన్నదన్నమాట. అదేవిధంగా ప్రతి ఒక్కటి మార్పు అన్నమాట. ఇంతకు ముందు వెజిటబుల్స్ గా బయట ఉన్న కూరగాయలు, అవి మనం తిన్న తర్వాత మనలో కలిసిపోయి మార్పు. అందువలన ఏమి చెప్పారంటే, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత. అంటే అన్ని కూడా ఈ ప్రాణులు, సకల ప్రాణులు, భూతాని అంటే ప్రాణులు అని అర్థం, శరీరాలు అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ భూతాని అంటే మీరేమో పంచభూతంలో లేకపోతే పిశాసి భూతములు కాదు. ప్రాణాలు లేక ప్రాణులు లేక శరీరములుగా తీసుకోవాలి. వ్యక్త మధ్యాని భారత. వ్యక్త మధ్యాని అంటే మధ్యలో వ్యక్తమవుతున్నాయి. అంటే కాలక్రమేణా అవి శరీరాలతో పుడుతున్నాయి. తర్వాత ఏమవుతున్నాయి? మళ్ళీ అవ్యక్తంలోకే వెళ్ళిపోతున్నాయి. అందువలన ఈ మధ్యకాలములో వ్యక్తమయ్యి మాయమవడం అవుతున్నాయి కదా, వాటి ధర్మం, వాటి ప్రకృతి స్వభావం. తత్రక పరిదేవన, దానికోసం నీకెందుకు శోకించడం? వ్యర్థం, అనర్థం, అవసరం లేదు అని చెప్పారు. అయితే ఈ తత్వం ఇప్పటి వరకు ఏదైతే చెప్పారో చాలా గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి బ్రహ్మతత్వం అన్నమాట. సో అర్జున, నీకు అర్థం కావకపోతుంటే
ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఇది అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండేది కాదు. ఎందుకంటే సాధారణంగా మనం ఈ ఆత్మను వేరే వస్తువుగా, వేరే వ్యక్తిగా, అంటే ఏదో ఒకటి అనుభవం ద్వారా పొందాలి అని మనం భ్రమపడుతుంటాం. ఏం చేస్తుంటాము? ఆత్మ కూడా ఒక ఎక్స్పీరియన్స్ కి తెలుసుకునేదే. అందుకే మనల్ని ఏమంటారు? నాకు మెడిటేషన్ లో శబ్దములు వినిపించే శబ్దములు, సౌండ్స్, ఒక 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 లైట్, ప్రకాశవంతమైనటువంటి ఒక జ్యోతి వచ్చింది, లేకుంటే ఒక రూపం కనిపించింది అంటారు. మీరందరూ కూడాను ఈ భగవద్గీత తత్వం తెలుసుకున్నటువంటి, ఇప్పుడు మీరు ఒక జ్ఞానులు అనమాట. యాక్చువల్ చెప్పండి, నిజమైన జ్ఞానులు మీరే. ఎందుకంటే ఎప్పటి వరకు హైయెస్ట్, చాలా ఉన్నతమైనటువంటి బ్రహ్మ విద్యని చెప్పారు శ్రీకృష్ణ. సో అది ఏమని చెప్పారంటే, అది సర్వవ్యాపి, అతి సూక్ష్మం, అది ఇంద్రియములకు గాని మనస్సుకు బుద్ధికి గాని గోచరము కాదు అని స్పష్టమైపోయింది. ఎందుకు? కరెంట్ అనేది, బల్బు ప్రకాశించడానికి కరెంటు అవసరం, కానీ కరెంటుని బల్బు చూడలేదు. అది కారు వెళ్ళాలంటే పెట్రోల్ అవసరం, కానీ కారు ఏ ఒక్క పార్ట్ కూడాను పెట్రోల్ దర్శించలేదు. సో ఈ ఫ్యాను, బల్బు ఇవి పోటీ పడుతుంటాయి, నీవు గొప్ప నేను గొప్ప అని. కానీ రెండింటికి వెనుక ఉన్నటువంటిది ఒకటే శక్తి, విద్యుత్ శక్తి అంటారు. అందువలన పూర్తిగా ఈ ఆత్మ అనే నేను ఎరుక, చూసేది తెలుసుకునేది కాదు. నేను ఎప్పటికైనా ఆత్మ తెలుసుకుంటాను, ఆత్మ అనుభూతి ద్వారా చూస్తాను, ఇలాంటి ఐడియాలు ఎవరికైనా ఉంటే ఇప్పుడే తీసేయండి. ఎందుకంటే కెరటం ఎప్పుడు కెరటంగా ఉంటూ నీటిని తెలుసుకోలేదు. మరి ఏం చేయాలి? కెరటంగా మొత్తం వదిలిపెట్టి నీరుగా మారాల్సిందే. మనము కూడా ఒక వ్యక్తిగా ఈ బుద్ధి తర్కంతో నేను ఆత్మను చూస్తాను, పలానా రోజు గంగా నది ఒడ్డున లేక అరుణాచలంలో నాకు ఆత్మ సాక్షాత్కారమైంది, జ్యోతిగా ఇలా వచ్చి ఇలా వెళ్ళింది అనమాట. ఇలా రైట్ సైడ్ నుంచి ఒక జ్యోతి వచ్చి ఈ లెఫ్ట్ సైడ్ వైపు వెళ్ళిపోయింది అనమాట. లేక నా యొక్క హృదయంలో శబ్దములు వినిపించాయి. బహుశా మీరు ఆవేళ ఉపవాసం ఉన్నారో ఏమో, మరి లోపల ఆ బ్యాలెన్స్ తప్పి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వలన సౌండ్లు వినిపించవచ్చు మీకు. లేక ఏదో ఒక రూపాన్ని ఊహించుకుంటే ఆ రూపం కూడా మీకు కనిపించవచ్చును. తర్వాత అక్కడ కాయిన్స్ నిలబడిపోయినాయి, 5 రూపాయలు, 1 రూపాయి, 2 రూపాయలు కాయిన్స్ నిలబడ్డాయి. అక్కడ ఏదో శక్తి ఉన్నది, గుడి కట్టేద్దాం. అక్కడ నేను ధ్యానం చేస్తుంటే సుగంధ వాసనలు వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా సరైనవి కాదు అని శాస్త్రంలో చెప్పబడింది. ఇది ఎలాంటిదంటే మీరే అయి ఉన్నారు. అంటే ఏంటి? ఆత్మ బయట ఉన్నదా, ఆత్మ లోపల ఉన్నదా? ఆత్మ లోపల బయట కాదు, నీవే ఆత్మ అని తెలుసుకోవాలి అంతే. అయితే మీకు చిన్న స్టోరీ. మహాభారతంలో కర్ణుడు తెలుసు కదా మీకు, కుంతీదేవి కర్ణుడు. ఏమంటారు? ఒకరోజు కుంతీదేవి వెళ్ళి, కర్ణ నాకు 6వ పుత్రుడు ఉన్నాడు అంట. అయితే కర్ణుడు ఏమంటాడు? ఓ అవునా, ఎక్కడున్నాడమ్మా అన్నాడు. ఎప్పుడైనా చూసారా అన్నాడు. కుంతీదేవి ఏమంటారు? చూశాను అంటారా, చూడలేదంటారా? ఉన్నాడు, 6వ కౌంతే అంటే 6వ పుత్రుడు ఉన్నాడు అంటాడు. అప్పుడు కర్ణుడు ఏమంటాడు? ఎక్కడున్నాడని ఆకాంక్షతో అడుగుతుంటాడు. కానీ నేనే ఆ కర్ణుడు అనే అలాంటి ఐడియా ఇప్పుడు వస్తుందా?
ఆ ఆరో పుత్రుడు అనేది ఎప్పుడూ రాదు. కుంతిదేవి ఏమంటది, ఆ ఆరవ పుత్రుడైనటువంటి కౌంతేయ ఎవరో కాదు నీవే అన్నావు అనుకోండి. అప్పుడు కర్ణుడు ఏం చేయాలి? ఓహో, నేను మీ యొక్క ఆరవ పుత్రునా, అయితే ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి అంటాడా? నీవే ఆ ఆరవ పుత్రుడు, ఆరవ కుమారుడు అనగానే కర్ణుడు అంత తొందరగా ఒప్పుకోడు. ఎందుకు? చిన్నప్పటి నుండి రాధేయగా పెరిగాడు, రాధ యొక్క పుత్రుడిగా, సూతపుత్రుడిగా. కాబట్టి స్వభావం ఒప్పుకోదు. కానీ జ్ఞానం ఏంటి? కర్ణుడు ఆరవ పుత్రుడే కదా. అలాగా మనము కూడా స్వాభావికంగా ఒప్పుకోలేకపోతున్నాం. తత్వమసి అంటున్నాను నేను. అంటే ఏంటి? ఏ ఆత్మ అయితే పరమాత్మకు ఆత్మస్వరూపంగా ఉన్నదో మీ స్వరూపం కూడా అదే అంటాం. కానీ మనము ఒప్పుకోము. అందువలన ఇది లోపల అంటే మనమే అయ్యుండి బయట వెతుకుతున్నాం. అందువలన ఎప్పటికీ మనము పొందలేము. ఇది పెద్ద ఆశ్చర్యం అన్నమాట. ఎంతటి ఆశ్చర్యం అయితే, ఒక పెద్ద వ్యాపారి చెన్నై నుండి బట్టల వ్యాపారం చేస్తూ ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ బట్టలన్నీ అమ్మి బాగా మొత్తం డబ్బులుగా మార్చాడు, బట్టలన్నీ అమ్మి వ్యాపారం చేసి. సో ఆ డబ్బులన్నీ కట్టుకుంటూ తన బ్యాగులో పెట్టుకొని అటు నుంచి ట్రైన్కి బయలుదేరాడు. ఈయన డబ్బులు చూసినటువంటి ఒక దొంగడు ఈయన ఫాలో అయ్యాడు. ఎలాగైనా ఈ డబ్బులు కొట్టేయాలి. సో ఏ కంపార్ట్మెంట్ లో ఈ వ్యాపారి ఉన్నాడో అదే కంపార్ట్మెంట్ లో దొంగడు కూడా వచ్చాడు. ఎదురెదురు సీటు కూడా ఆపోజిట్ లోనే ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను మెడ్రాస్. అంటే నేను మెడ్రాస్. ఓ మీది తినాలి మాది తినాలి, మీది మెడ్రాస్ మాది మెడ్రాస్, ఓకే అని ఫ్రెండ్షిప్ అయ్యాడు అనమాట దొంగడు. ఇంకా అలా వెళ్తూ మాట్లాడారు. రోజంతా పగలంతా మాట్లాడుకున్నారు. 3 రాత్రులు గడవాలి కదా, పెద్ద లాంగ్ జర్నీ ట్రైన్. ఈ రాత్రికి ఎలాగైనా డబ్బులు కొట్టేయాలి అని వ్యాపారి దగ్గర కొట్టేయాలని దొంగ నిర్ణయించాడు. సాయంత్రం ఈవినింగ్ అయింది. వ్యాపారి కింద దిగాడు, నైట్ డ్రెస్ వేసుకున్నాడు. అక్కడ వాష్రూమ్కి వెళ్ళి అంతా సెట్ చేసుకుని వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఈ దొంగడు కూడాను మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాడు. వచ్చేలోపు పేపర్ పడుకున్నాడు. దొంగడు చెక్ చేశాడు, రాత్రంతా చెక్ చేశాడు, ఎక్కడ డబ్బులు దొరకలే. ఎర్లీ మార్నింగ్ పడుకున్నాడు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఉదయం, రెండో రోజు ఉదయం వ్యాపారి లేచి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళారు. అక్కడ పళ్ళదుంపలు తీసుకొని, పెద్ద మనకి తెలుసు కదా, పెద్ద పాత వాళ్ళు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అన్ని రకాలుగా చాలా క్లీన్ శుభ్రం చేసుకొని, అరుపులు గట్రా ఉంటాయి, వాళ్ళ కాఫింగ్లు, దగ్గులు, తుమ్ములు అన్ని చేసుకొని వచ్చాడు. వస్తే ఈలోగా దొంగడు కూడా మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాడు. దొంగడు ఆయన బ్రష్ చేసుకుని వచ్చేలోపు వ్యాపారి డబ్బులు ఇలా లెక్కెడుతున్నాడు. డబ్బులు లెక్కెడుతుంటే దొంగడు చూసి అలా కళ్ళు ఇలా ఓపెన్ చేసి ఆశ్చర్యపోయాడు. ఎక్కడ పెట్టాడు ఈ డబ్బులు అని. సర్లే, పగలంతా పగల డబ్బులు తీయడం కుదరదు కదా, మళ్ళీ వెయిట్ చేశాడు. మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం వచ్చింది. మళ్ళీ వ్యాపారి వాష్రూమ్కి వెళ్ళాడు. వాష్రూమ్కి వెళ్ళి వచ్చాడు. తరువాత మళ్ళీ దొంగడు వెళ్ళాడు. దొంగడు వెళ్ళి వచ్చే సమయానికి వ్యాపారి పడుకున్నాడు. ఈ రాత్రి ఎలాగైనా డబ్బులు కొట్టేయాలని మళ్ళీ వెతికాడు. అంటే ఆయన పాదముల నుండి శిరస్సు వరకు 1 అంగుళం అంటే ఇంచు కూడా విడిచిపెట్టకుండా వెతికాడు. ఎక్కడా డబ్బులు దొరకలే. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ 2వ రోజు, లాస్ట్ రోజు, మళ్ళీ వ్యాపారి ఉదయం లేచి వాష్రూమ్కి వెళ్ళాడు. వెళ్ళి వచ్చి కూర్చున్నాడు. మరి ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ దొంగడు వెళ్ళాలి కదా, వెళ్ళాడు. దొంగ అతను వచ్చేలోపు మళ్ళీ డబ్బులు లెక్కెడుతున్నాడు. ఆయనకి ఆ దొంగతనం చేసేవాడికి అర్థం కావట్లేదు. ఇంతకీ ఈయన నా కళ్ళ ముందు లెక్క పెడుతున్నాడు, మళ్ళీ వెతుకుతుంటే దొరకట్లేదు, ఎక్కడ పెడుతున్నాడు బా అని చాలా ఆశ్చర్యపోతున్నాడు అన్న. అయితే లాస్ట్ రోజు కూడా అలాగే జరిగింది. ఇక మద్రాసు వచ్చేస్తుంది స్టేషన్. మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చి డబ్బులు లెక్క పెడుతున్నాడు. దొంగలు అడిగాడు, చూడండి నేను దొంగతనం కోసమే వచ్చాను, నన్ను క్షమించండి, కానీ ఈ 3 రోజులు మీ డబ్బుల కోసం ఎంత ప్రయత్నించినా నాకు డబ్బులు దొరకలేదు. ఇంతకీ మీరు ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి,
నేను మీకు శిష్యుడిగా నేను ప్రాధేయపడుతున్నాను, శరణు వేడుతున్నాను, ఆ రహస్యం చెప్పండి అని అడిగారు. అప్పుడు పెద్ద ఆయన అన్నారు, చూడు నాయన, నువ్వు ఎక్కడైతే చూడవో, ఎక్కడైతే వెతకవో అక్కడే పెట్టాను అన్నారు. ఎక్కడ పెట్టారు? నీవు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు నీ తలగడ కిందే నా డబ్బులు పెడుతున్నాను. నువ్వు మళ్ళీ వాష్రూమ్కి వెళ్తావు కదా, అప్పుడు తీసుకొని లెక్క పెడుతున్నాను. పడుకునేటప్పుడు నీ తలగడ కింద ఉంటుంది, నువ్వు వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు నేను తీసి లెక్క పెడుతున్నాను. అలా అన్నట్టు మనం బయటంతా వెతుకుతున్నాం. నాకు ఎక్స్పీరియన్స్ కావాలి, నాకు ఒక దృశ్యం కనిపించాలి, నాకు ఒక శబ్దాలు రావాలి, నా అనుభవంలోకి రావాలి, ఆత్మ అనుభవం కావాలి అంటున్నాం. అది ఆత్మ అనుభవం అనేది అంటే సకల ఎక్స్పీరియన్స్, అన్ని అనుభవాలు ఆత్మ వల్లనే కలుగుతున్నాయి. అంటే ఏంటి? ప్రతిబోధ విదితం మతం అమృతత్వం విందతే అంటారు. మీరు ప్రతి చూసినప్పుడు కూడాను ఆత్మయే, వింటున్నప్పుడు కూడా ఆత్మ వలనే వింటున్నాను, ఆలోచిస్తుంటే ఆత్మ వలనే ఆలోచన వస్తుంది. ఇది ఎలా సాధ్యం స్వామీజీ? ఎందుకు సాధ్యం కాదు? బల్బు వెలుగుతుంది కరెంటు వలనే, ఫ్యాన్ తిరుగుతుంది కరెంటు వలనే, కూలర్ కూలింగ్ ఇస్తుంది కరెంటు వలనే, హీటర్ హీట్ ఇస్తుంది కరెంటు వలనే, సౌండ్ వస్తుంది కరెంటు వలనే, బొమ్మలు టీవీలు వస్తున్నాయి కరెంట్ ఉంటేనే వస్తాయి. ఒక విద్యుత్ శక్తి వలన ఇన్ని రకాల ఎక్విప్మెంట్ల వలన అన్ని వస్తుంటే ఆత్మ వలన కూడా ఇన్ని రకాల ప్రకటమవుతున్నాయి వాటికి అనుగుణంగా ఇంద్రియముల ద్వారా. నానా చిత్రఘటోదర స్థితమః దీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్చతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే అంట శంకరాచార్య. అంటే ఒక కుండలో ఒక దీపం పెట్టి బోర్లించామనుకోండి, కుండ బోర్లించి పెట్టాము రివర్స్ లో, దాని చుట్టూ కొన్ని రంధ్రములు చేసి లోపల ఒక క్యాండిల్ పెట్టండి. నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో మీరు ఇంటికి వెళ్ళి చెయ్యాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఒక కుండని ఒక కలుషముని బోర్లించి పెట్టాము, దాని చుట్టూరు కొన్ని రంధ్రములు చేశాం, లోపల ఒక క్యాండిల్ పెడితే ఏమవుతుంది? ఆ రంధ్రముల నుండి కిరణములు వస్తాయి, ఆ ఉషా కిరణములు, ఆ జ్యోతి కిరణములు ప్రకటమవుతుంటాయి. అదేవిధంగా లోపల ఉన్నటువంటి ఆ చైతన్య ఆత్మ జ్యోతి ఈ కనులనే రంధ్రముల నుండి, ఈ చెవులనే రంధ్రముల నుండి, ఈ ముక్కు, నోరు, చర్మము, మనసు, బుద్ధి, వీటన్నిటి ద్వారా లోపల ఉన్న చైతన్యమే ప్రకటమవుతుందని తెలుసుకో. అందువలన ఈ గొప్ప తత్వమును ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చి, కొంతమంది దీన్ని ఆశ్చర్యంగా చూస్తారంట జ్ఞానులు. ఈ ఆత్మతత్వాన్ని ఆశ్చర్యవత్ పశ్యతి అంటే ఎంతో అద్భుతంగా దర్శిస్తారు, చూస్తారు జ్ఞానులు. మరికొంతమంది ఏంటి? ఆశ్చర్యవత్ వదతి అన్యః, కొంతమందిని అద్భుతంగా మాట్లాడతారు దీని గురించి. అద్భుతమే కదా, ఇంత అద్భుతం, ఇంతకంటే అద్భుతం ఏముంటాయి చెప్పండి? దీన్ని అద్భుతంగా చెబుతుంటారు. కొంతమంది మహాత్ములు అద్భుతంగా చూస్తారు, మరి కొంతమంది మహాత్ములు అద్భుతంగా చెబుతుంటారు వదతి. ఇంకొంతమంది ఏంటి? అద్భుతంగా వింటారు. ఇప్పుడు చూసారా, ఈ అద్భుతం చెప్తుంటే మీరు అద్భుతంగా వింటున్నారా లేదా? ఆశ్చర్యంగా వింటున్నారు. అలాగే కొంతమంది కొన్ని సంవత్సరముల పాటు విని 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 వింటుంటారు, కానీ ఏమి అర్థం కాదంట. అది కూడా చాలా పెద్ద ఆశ్చర్యం అంటున్నాడు కృష్ణ. అంటే శృత్వా అపి ఏనం ఆత్మానం, శృత్వా అపి వింటూ 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 నచ్చ ఏవ నా వేద కచ్చితు, వారికి ఏమి అర్థం కాకపోవడం కూడా చాలా పెద్ద ఆశ్చర్యము అంటున్నారు కృష్ణ. కాబట్టి ఈ యొక్క ఐడియా, ఈ యొక్క జ్ఞానం ఏదైతుందో ఉపనిషత్తుల్లో చెప్పారమ్మా. ఉపనిషత్తుల్లో చెప్పారు. ఇది కఠోపనిషత్తులు, నజాయితీ నమ్రీత ఉపనిషత్తులు, నయనం చిందంత ఉపనిషత్తులు, అన్ని ఉపనిషత్తుల్లోనివే ఈ బ్రహ్మ విద్య. అందుకే ఉపనిషత్ సారం కాబట్టి 30వ శ్లోకం వరకు అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య చెప్పారు. మరి
ఉపనిషత్తులో దీనికి సమానమైనటువంటి మంత్రం కూడా ఉంది. అందుకే మీకు ఉపనిషత్తులు ఎప్పుడైనా చెప్పాల్సి మనకు వచ్చినప్పుడు ఈ గీత తర్వాత మీకు చెప్తే ఓహో ఇక్కడ నుండే గీతలో చెప్పారా అని మీకు అర్థమవుతుంది. అప్పుడు శ్రవణాయాపి బహుబిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః అంటారు. యమధర్మరాజు నచికేతుడికి చెప్పేటప్పుడు, ఏ నచికేత, ఇది ఆశ్చర్యము, శ్రవణాయ బహుబిర్యోన లభ్య, అసలు దీన్ని వినడానికే ఎవరికి అవకాశం దొరకదయ్యా. ఏ నచికేత, అసలు ఈ బ్రహ్మ విద్య, ఆత్మ విద్య వినడానికి అందరికీ ఇది అందుబాటులో ఉండదు, దొరకదు. శ్రవణాయ బహుబిర్యోన లభ్య, అసలు వినడానికే చాలా మందికి ఇది అవకాశం చిక్కదు. శృణ్వంతోపి బహవోయం న విద్యుః, ఎంతో మంది విని 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 ఏం అర్థం చేసుకోరు దీన్ని. ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ, దీని గురించి చెప్పేవాడు ఎంతో అద్భుతం అంట. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని చెప్పేవాడు ఎంతో అద్భుతం. ఆశ్చర్య జ్ఞాత కుశలానుశిష్ట, ఇది విన్న తర్వాత అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మరింత అద్భుతం, ఆశ్చర్యం అట, విని అర్థం చేసుకున్నవారు. కాబట్టి ఈ ఆశ్చర్యం అన్నారు కదా స్వామి, ఇది ఇంత ఆశ్చర్యం కదా, ఇది రహస్యం అంటారు ఎందుకు అనాలి, మీరు అడగాలి నాకు. ఎందుకంటే మనకి గీతా ప్రెస్, రామకృష్ణ మిషన్ అన్ని పుస్తకాల్లో ఉపనిషత్తులు మీకు దొరుకుతాయి, గీతా ఉపనిషత్తులు. కానీ మీకు ఏమీ అర్థం కాదు, మీరు చదివేస్తుంటారు కానీ ఏమీ అర్థం కాదు. అదే అసలైనటువంటి రహస్యం. మీకు అర్థమైందా? థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే ఒక థియరీ పెట్టారు ఐన్స్టీన్. అది ఇప్పటి వరకు కూడా ఎవరో కొంతమంది అర్థం చేసుకుంటారు పూర్తిగా. కానీ మనకి పంజాగుట్ సెంటర్లోను ఎక్కడో పెద్ద బోర్డు ఉంటుంది, E=mc². అది రహస్యమా ఓపెనా? అది రహస్యము కాదు, ఓపెన్ అయ్యి అనలేము. కానీ వాస్తవానికి అది రహస్యమే. ఎందుకు? E=mc² అనేది అందరికి అందుబాటులో ఉన్నది, కానీ ఎవరికి అర్థం కాదు. ఈ భగవద్గీత ఉపనిషత్తులు కూడాను అదే విధంగా మనకి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ యూట్యూబుల్లో, ఇంటర్నెట్లో అంత సమాచారం ఉన్నప్పటికీ మనకి ఏమి అర్థం కాదు, కన్ఫ్యూజన్లు మరింత గందరగోళంగా తయారు చేస్తాయి. కాబట్టి ఆశ్చర్యో వక్త అంటే ఆశ్చర్యో పశ్యతి, ఆశ్చర్యంగా చూస్తారు, ఆశ్చర్యంగా చెప్తారు, ఆశ్చర్యంగా వింటారు. విని 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 ఎవరికి అర్థం కావడం లేదు అని చెప్పారన్నమాట. సో ఇప్పుడు మనము 29వ శ్లోకం వరకు మనము చూసాము. దాని మీద కాస్త ఎక్కువ వివరణ అనేది ఇచ్చాను. ఎందుకంటే మనము రాంగ్ ప్లేసులో, తప్పుడు ప్లేసులో మనము వెతుకుతున్నాము. ఒక పండితుడు ఒకసారి, మనకి పుష్కరాలు వస్తాయి కదా, పుష్కరాలు మనకి గోదావరి పుష్కరాలు అంటారు కదా, అలాంటి పుష్కరాలు ఒక రేవు దగ్గర స్నానం చేస్తుంటే తన యొక్క ఉంగరం పడిపోయింది. అక్కడ ఉంగరం పడిపోతే వెతకడానికి చూస్తే చాలా మంది జనం ఉన్నారు. అక్కడ ఉంటే ఆయన చూశాడు, అమ్మ బాబోయ్, ఇంత జనంలో నా ఉంగరాన్ని వెతకడం వీలు కాదు అని చాలా దూరంగా చూసేసరికి ఆ చివర ఒక రేవు ఉంది, ఘాటు. అక్కడ చాలా తక్కువ మంది ఎవరు లేరు. అక్కడికి వెళ్ళాడు అనమాట. అక్కడికి వెళ్ళి ఉంగరాన్ని వెతుకుతున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళి వెతుకుతుంటే మళ్ళాటోళ్ళు కొంతమంది, అయ్యగారు ఏం వెతుకుతున్నారు? ఉంగరం వెతుకుతున్నాను. ఓ అవునా అని సహాయం చేశాం. ఎందుకు? భగవద్గీత అన్ని మీరు చదువుతున్నారు, కర్మయోగం, నిస్వార్థంగా ఎటువంటి ఆపేక్ష లేకుండా సేవ చేసే కర్మలు చేయడమే మన కర్మయోగము. దాని వలన చిత్తశుద్ధి జరుగుతుంది. దాని వలన చిత్తశుద్ధి జరిగి ఆత్మజ్ఞానం ద్వారా మోక్షం కలుగును అని విన్నారు. మీరు వెళ్ళి సహాయం చేస్తారు, వెతుకుతున్నారు. అలాగా ఒక 20-30 మంది జనం కూడారు ఆ ఉంగరం వెతకడానికి. ఎవరో బుద్ధిమంతులు మీలాంటి ఒకరు లాస్ట్కి అడిగారు, ఇంతకీ ఏం పోయింది ఉంగరం, ఎక్కడ పోయింది? అక్కడ ఆ రేవులో పడిపోయింది. జనం ఉన్నారు చూసారు ఎక్కువ మంది.
మరి అక్కడ పోతే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు? అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, వెతకడం వీలు కాదు కాబట్టి ఇక్కడ వెతుకుతున్నాను అన్నాడంట ఆయన పండితుడు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఆత్మస్వరూపమై మీరై ఉండగా మీరు బయట వెతికితే ఎప్పుడు మీకు దొరుకుతుంది? ఇప్పుడు మీరు చెప్పాలి. అక్కడ వెతుకుతున్న ఉంగరము ఇక్కడ పోగొట్టుకుని అక్కడ వెతుకుతున్నాడు. ఎన్ని గంటలకి ఎన్ని రోజులకి అక్కడ ఆయనకు ఉంగరం దొరుకుతున్నది? అసాధ్యం. కాబట్టి ఈ సత్యాన్ని మీరు ధారణ చెయ్యండి. ఈ సత్యాన్ని మీరు ధారణ చెయ్యండి. నెక్స్ట్, దేహి నిత్యమవధ్యోయం. దేహి నిత్యమవధ్యోయం. దేహి నిత్యమవధ్యోయం. దేహే సర్వస్య భారత. దేహే సర్వస్య భారత. దేహే సర్వస్య భారత. తస్మాత్ సర్వాణి భూతాని. తస్మాత్ సర్వాణి భూతాని. తస్మాత్ సర్వాణి భూతాని. న త్వం శోచితుమర్హసి. న త్వం శోచితుమర్హసి. న త్వం శోచితుమర్హసి. దేహి నిత్యమవధ్యోయం. దేహే సర్వస్య భారత. దేహి నిత్యమవధ్యోయం. దేహే సర్వస్య భారత. దేహి నిత్యమవధ్యోయం. దేహే సర్వస్య భారత. తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి. తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి. తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి. ఇప్పుడు ఈ శ్లోకముతో ఆయన చెప్పే అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఆత్మ విద్యను, అంటే బ్రహ్మ విద్య మెయిన్ ఘట్టాన్ని సమాప్తం చేస్తున్నారు అనమాట. అంటే ఉపసంహారం అంటారు దీన్ని, క్లోజ్ చేస్తున్నారు అనమాట ఒక ఘట్టాన్ని. ఏంటి? హే భారత అంటే, ఓ అర్జున, హే భారత, సర్వస్య దేహే అయం. అయం అంటే ఈ ఆత్మ, ఏదైతే ఆత్మ గురించి చెప్పాం కదా, ఆత్మ అంటే నీవు, నేను. సర్వస్య దేహే అంటే అన్ని శరీరముల యందు ఎలా ఉంటుంది? నిత్యం అంటే ఎల్లప్పుడూ. అవధ్య అంటే మనం చూసాం కదా, నయనం చిందంతి శస్త్రాని అన్నాను. అంటే ఏంటి? అంటే దీన్ని చంపేందుకు వీలు కానిది. అంటే ఎటువంటి ఆయుధాలతో దీన్ని నాశనం చెయ్యలేము. అవధ్య అంటే వధించడానికి వీలు కానిది. వధించడానికి వీలు కానిది. ఇంకొకటి ఏంటి? నిత్యం, శాశ్వతంగా ఉండేది. అన్ని దేహముల యందు ఎల్లప్పుడూ నిత్యము వధించడానికి, అంటే చంపేందుకు, నాశనం చేయడానికి వీలు కాదు. తస్మాత్ అంటే అందువలన నీ ఒక్కడిలో కాదు ఆత్మ, సర్వభూతాలు అందు అంటే సకల ప్రాణుల యందు కూడాను దీనిని చంపేందుకు, నాశనం చేయేందుకు వీలు కాదు. ఎందుకు? ఇది శాశ్వతము కాబట్టి. అంటే అనిత్యము అశాశ్వతమైనటువంటి శరీరాలలో నిత్యము శాశ్వతంగా ఉంటుంది. మీరు చూడండి, అనిత్యము అశాశ్వతమైనటువంటి కుండలన్నిటిలో మన్నుగా శాశ్వతంగా ఉంటుంది. అనిత్యము అశాశ్వతమైనటువంటి మన యొక్క చెవులకు పెట్టుకునేవి ఆభరణాలు ఉంటాయి. అవి ఏది తగిలితే ఊడిపోతే తెలియదు, వాడికి అంత ఇదనమాట, సున్నితం. కానీ అవి విరిగిపోయినప్పటికీ, కరిగిపోయినప్పటికీ బంగారముగా ఉంటుంది నిత్యముగా. అదే విధముగా
ఈ శరీరాలు ఎప్పటికి క్షణికం, అసలు ఎప్పుడు పోతాయో తెలియదు. చూడండి మీరు, మనం పడుకున్న తర్వాత లేచే వరకు నేను ఖచ్చితంగా లేస్తాను ఎవరికైనా గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఎవరికైనా ఇచ్చారు సర్టిఫికేట్? లేదు, ఎవరికి గ్యారంటీ లేదు. పడుకున్న తర్వాత నేను లేస్తానా లేదని ఎవరికి తెలియదు. అందుకే శ్రీమద్ భాగవతంలో పరీక్షిత్ మహారాజుకి మీకు తక్షక ఆ యొక్క సర్పము కాటు వలన శాపము 7 రోజుల్లో పరీక్షితులు చనిపోతారు అన్న. మీకు ఎవరికైనా సరే అలాంటి ఒక అనుభవం కలిగితే, అలాంటి ఎక్స్పీరియన్స్ అలాంటి జరిగితే మనం ఏం చేస్తాం? భీతిల్లిపోతాం, అమ్మో 7 రోజులు చనిపోతున్నామో అని. కానీ పరీక్షితు ఎగిరి గంతులేశాడంట. అదేంటి, ఆయనకి ఏమైనా పిచ్చా? కాదు. ఆయన ఏమన్నాడంటే సమాధానము, ప్రతి ఒక్కరు ఏ క్షణం పోతామనేది శరీరం విడిచిపెడతామనేది ఎవరికి తెలియదు. కానీ నేను ఖచ్చితంగా 7 రోజులు ఈ శరీరాన్ని విడిచిపెట్టకుండా 7 రోజులు ఖచ్చితంగా జీవిస్తాను అనేది నా గ్యారంటీ సర్టిఫికెట్ ఉన్నది 7 రోజుల వరకు. అందువలన నాకు చాలా ఆనందంగా ఉన్నది అన్నాడు ఆయన. అందువలనే ఒక మంచి గురువు అయినటువంటి సుఖ మహర్షిని పట్టుకొని తత్వాన్ని తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అని శరీరాన్ని వదిలిపెట్టాడు పరీక్షిత్. మనకి ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. అందువలన మీరిప్పుడు నుండే దీన్ని సావధాన పరులై తెలుసుకోవాలి. అందువలన ఏమంటున్నారు, ఒక్క శరీరములో నీ ఆత్మ నీ శరీరంలోనే కాదు అర్జున, ఎల్ల ప్రాణులు ఎందుకు కూడా ఆత్మ శాశ్వతంగా నిత్యమై ఉన్నది. కాబట్టి నీలో ఉన్న ఆత్మయే ద్రోణ భీష్ముల్లో కూడా ఉన్నది. కాబట్టి ఆ శరీరంలో అశాశ్వతం అనిత్యాలు గాని ఆత్మ నిత్యము, దాన్ని చంపడానికి వీలు కాదు. కాబట్టి నువ్వు దేనికోసం శోకిస్తున్నావు? నువ్వు శోకించడానికి తగదు అర్జున, నా రాశి, నువ్వు అరుడు కాదు. కాబట్టి వెంటనే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అర్జున అని ఇప్పుడు చెప్పి అర్జునుడికి తన మొదటి బ్రహ్మ విద్య పాఠాన్ని ముగిస్తున్నాడు మాధవ, అంటే శ్రీకృష్ణ. స్వధర్మమపి చావేక్ష్య స్వధర్మమపి చావేక్ష్య స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి న వికంపితుమర్హసి న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాశ్రేయోన్యత్ 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 క్షత్రియస్య న విద్యతే క్షత్రియస్య న విద్యతే క్షత్రియస్య న విద్యతే స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే ధర్మ్యాధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే ధర్మ్యాధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఓకే, అద్భుతం. ఇప్పుడు శ్రీకృష్ణుడు యాజే గొప్ప ఒక లాయర్గా, జడ్జిగా ఇంక కాదు, ఒక అద్భుతమైనటువంటి లాయర్లు ఇక్కడ నుంచి తెలుసుకుంటారు అన్నమాట. పెద్ద పెద్ద మనకి రామ జట్మలాని ఇలాంటి పెద్ద పెద్ద లాయర్లు, సుప్రీంకోర్టు లాయర్లు ఉండేవారు. వీళ్ళందరూ కూడాను శ్రీకృష్ణుడు చెప్పినటువంటి పాయింట్లు కాపీ కొట్టి పెద్ద పెద్ద లాయర్లుగా పేరు ప్రతిష్టలు పొందారు వాళ్ళు. ఏంటంటే రెండవ ఆర్గ్యుమెంట్ శ్రీకృష్ణుడు ఏంటంటే, సరే అర్జున,
నువ్వు ఆత్మస్వరూప తత్వాన్ని నువ్వు ఇప్పటికీ అంగీకరించేటట్లుగా లేకపోయినప్పటికీ, అంటే పూర్తిగా అర్థం చేసుకోపోయినప్పటికీ, ధర్మం పరంగా అయినా సరే నువ్వు యుద్ధం చేయాలి కదా. అది ఎట్లా కృష్ణ? ధర్మం అనేది ఇక్కడ ధర్మం అంటున్నావు, ఇక్కడ హింసతో కూడుకున్నది యుద్ధము. ఏంటి హింస? ఇక్కడ సైన్యాలు చనిపోతారు, యువకులు. మరి హింస అనేది అహింస పరమో ధర్మ. సర్వభూతాన్ని అంటే సర్వ ప్రాణులం అంటే సకల భూతములు ఎందుకు కూడాను హింస అనేది చేయకూడదు అని శాస్త్రం చెప్పింది కదా మరి కృష్ణ. మరి హింస ఎలా జరిగితే ఈ ధర్మం ఎలా అవుతుంది? అప్పుడు చూడు అర్జున, సాధారణ ధర్మము, సామాన్య ధర్మము, విశేషణ ధర్మం ఉంటున్నది. ఏంటి? నీవు క్షత్రియుడవు, నీవు క్షత్రియుడవు. సో నీ వర్ణ ధర్మం ఏదైతే క్షత్రియ ధర్మం ఉన్నదో ఏంటి? పాలన, రక్షణ. అధర్మానికి శిక్ష, ధర్మానికి రక్ష. ఇది నీ యొక్క ముఖ్య ధర్మము, విశేషణం అన్నమాట. ఈ ధర్మము నుండి నీవు వెనుగు తిరగడానికి వీలు కాదు అర్జున. నీ ధర్మం తెలుసుకో. ఏంటి ఆ ధర్మము? క్షత్రియ అంటే ఏంటంటే క్షతాత్ అంటే అధర్మము నుండి, భయాందోళనల నుండి. క్షతాత్ అధర్మాత్ త్రాయతే ఇది క్షత్రియ. అంటే అధర్మం ఎక్కడైతే జరుగుతుందో, అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆ యొక్క అన్యాయాన్ని ఎదుర్కొని అధర్మాన్ని శిక్షించి ధర్మ స్థాపన చేయడం అనేది క్షత్రియుడి యొక్క ముఖ్య ధర్మం. ఆ ధర్మము నుండి నువ్వు వెనుదిరగలేవు అర్జున అని చెప్తున్నాను. ఎందుకు? ఈ విషయాలన్నీ 4వ అధ్యాయంలో భగవాన్ స్వయంగా చెప్తారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి క్షణే క్షణే దినే దినే యుగే యుగే అని చెప్తాడు అక్కడ. కాబట్టి అర్జున, నీ ధర్మం ప్రకారంగా, నీ క్షత్రియ ధర్మం ప్రకారంగా సకల ఈ మానవాళికి నువ్వు రక్షణ కల్పించాలి. కాబట్టి ఈ ధర్మం నుండి నువ్వు వెనుదిరగడానికి వీలు కాదు అర్జున. ఖచ్చితంగా నువ్వు ఈ ధర్మాన్ని నిర్వర్తించాలి, కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అంట. స్వధర్మం అంటే ఈ స్వధర్మం చూస్తూ కూడా వికంపితం అంటే ఏంటి? శలించుటకు భయపడ్డానికి నా అర్హసి అంటే నీ ధర్మాన్ని చూస్తూ ఆ ధర్మం చేయడానికి భయపడేవాడు నీవు యోగ్యుడు కావు. ఎందుకంటే క్షత్రియస్య అంటే క్షత్రియ యోధులకు ధర్మబద్ధమైనటువంటి యుద్ధాలు. ఎందుకు? ఇది ధర్మయుద్ధము అర్జున, ఇది అధర్మం కాదు. ఎంతైతే అధర్మం పెచ్చు మీరిపోయి పేట్రేగిపోయినటువంటి ఈ ధార్తరాష్ట్రులు అంటే కౌరవులు, వాడి చేసినటువంటి అధర్మాలకి ఏమైనా లెక్క చెప్పగలవు అర్జున? అనంతమైనటువంటి అధర్మాలు చేసి ఉన్నాడు ఆ దుర్యోధనుడు వారి యొక్క సోదరులు. అధర్మం, ఈ అధర్మాన్ని అడ్డుకోవడం నీ ధర్మము అర్జున. నువ్వు క్షత్రియుడు, ఈ ధర్మముతో కూడుకున్న యుద్ధమును నువ్వు విడిచిపెట్టి ఇంతకంటే గొప్ప ధర్మం ఇంకెక్కడ నీకు దొరుకుతుంది? అంటే ధర్మాత్ యుద్ధ అన్యతు, వేరే అంటే వేరే ఒక మంచి కలిగే, ఒక పుణ్యము ధర్మము ఒక శ్రేయస్సు కలిగే వేరే కర్తవ్యం చేయనటువంటి కర్తవ్యం ఇంకెక్కడ ఉంది అర్జున? నా విద్యతే. అసలు నీకు ఇలాంటి అవకాశం ఇంకెక్కడ దొరకదు. అద్భుతమైన అవకాశం నీకు కోరుండి నీ కాడ జాక్పాట్ లాటరీలాగా పేలింది అర్జున. ఎందుకంటే మనం ఏమనుకుంటాము? అహింస పరమో ధర్మ అంటారు మనోళ్ళు సూక్తులు. ఈ అహింస పరమో ధర్మ అంటే ఆ మహమ్మదీయులు ఎవరెవరు మొత్తం అంతా వచ్చి దోచుకొని మన ఆడపడుచులకి అఘాయిత్యం చేశారు. ఆడపడుచుల మీద మనము అహింస పరమో ధర్మ అని జపం చేసుకొని కూర్చొని ఉన్నాం. వాళ్ళేమో మొత్తం దాడిలు దండయాత్రలు చేసుకొని మన పసిపిల్లలని, స్త్రీలని, ముసలి వాళ్ళని అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈ సంస్కృతి సాంప్రదాయాలని మంట కల్పించారు. కాబట్టి అహింస అనేది అన్ని వేళలు కాదు అర్జున. దానికి కూడా ఒక సమయము, దేశకాల పరిస్థితులు ఉంటాయి అని గుర్తు చేస్తున్నాడు అనమాట శ్రీకృష్ణుడు. అందుకే శ్రీకృష్ణుడు ఊరికి ఒక మూల కూర్చొని ధ్యానం చేసుకొని నాకేం సంబంధం లేదు, ఈ యొక్క జగత్ అనేది కాదు. జగత్తులో
ఒక సమర్థవంతంగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించే విధంగా చేసేదే ఈ భగవద్గీత. అంటే భగవద్గీత తర్వాత మీ కర్తవ్యాలను చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ దేనిని అంటుకోకుండా, అంటే దేనికి తగులుకోకుండా చాలా స్పష్టమైనటువంటి ఏకాగ్రత చిత్తముతో ఎరుకుతో జీవించడమే భగవద్గీత తత్వం. తద్వారా మీ శరీరంలో కూడా కలిగే ఇటువంటి ఏవైనా సరే చిన్న చిన్న బాధలు, పీడలు, మానసికంగా ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. వాటి శక్తి మీ ముందు పని చేయవు. మీరు ఆత్మశక్తిగా ఎదుగుతారు, బ్రహ్మ వర్చస్సుగా ఎదుగుతారు. కాబట్టి మీ అందరూ కూడాను ఈ కర్తవ్యం నుంచి దూరం వెళ్ళవద్దు అని ఇక్కడ మనకు స్పష్టం అవుతున్నది. అందువలన ఏ అర్జున, ఇలాంటి గొప్ప అవకాశం చూస్తూ చూస్తూ వదిలిపెడతావా? ఇదేమైనా సభ, ఇదే యోగ్యతగా లేదు అర్జున. ఖచ్చితంగా ఈ ధర్మ యుద్ధంలో నువ్వు పార్టిసిపేట్ చేసి యుద్ధం చేయాల్సిందే. దీని నుండి నువ్వు తప్పించుకుంటే నువ్వు పాపాన్నే మూడగట్టుకుంటావు అని చాలా స్పష్టంగా భగవాన్ అర్జునుడికి చెప్పడం జరిగింది. ఎందుకు? నువ్వు క్షత్రియుడు, నువ్వు మామూలుగా ఎక్కడో అరణ్యాలకు వెళ్ళి శాస్త్రాలు చదువుకొని, ఆశ్రమాలకు వెళ్ళి, పీఠంకి వెళ్ళి వేదాలు చదువుకొని శాస్త్రం చెప్పే వర్ణ వ్యవస్థ కాదు నీది. నీ క్షత్రియ ధర్మం, నువ్వు రాజు కొడుకు. కాబట్టి నువ్వు క్షత్రియ ప్రకారంగా చూసుకున్నా నువ్వు ఈ ధర్మయుద్ధం చేసి మిగతా జనులకి, లోకంలో ప్రజలకి ధర్మాన్ని అందించాలి. అర్జున, గెట్ అప్ అండ్ ఫైట్, అంటే లేచి నిలబడి యుద్ధం చెయ్యి అని స్పష్టంగా భగవాన్ ఆయనకి సలహా ఇస్తున్నారు. యదృచ్ఛయా చోపపన్నం యదృచ్ఛయా చోపపన్నం యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం 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 సుఖినః క్షత్రియాః పార్థ సుఖినః క్షత్రియాః పార్థ సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం లభంతే యుద్ధమీదృశం లభంతే యుద్ధమీదృశం. ఇక్కడ సుఖినః తర్వాత విసర్గం ఉన్నది కదమ్మా. కాబట్టి విసర్గం తర్వాత సంయుక్త అక్షరం అంటారు క్ష. అలాంటి సమయంలో మీరు విసర్గాన్ని స్పష్టంగా పలకాల్సిందే. సుఖినః సుఖినః క్షత్రియాః పార్థ. ఇక్కడ క్షత్రియాః విసర్గం తర్వాత పకారం ఉన్నది కాబట్టి అది ఉపద్మానీయ, ఇంగ్లీష్ లో ఎఫ్ లాగా. అంటే ఎలా? సుఖినః క్షత్రియాః పార్థ. ఓకే, ఇది గుర్తుంచుకోండి. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం. సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. హే పార్థ అంటే హే పృథ కుమారుడైనటువంటి, ఏ పృథ అంటే కుంతి మాతకి ఇంకో పేరు పృథ. పృథాపుత్రుడైనటువంటి వాడు అర్జునుడు కాబట్టి హే పార్థ. పార్థ, కౌంతే అంటే చాలా ఇష్టమైన పేర్లు శ్రీకృష్ణుడికి. ఎందుకంటే వారి అత్తగారు కాబట్టి కుంతీదేవి చాలా గొప్ప ధీరము, శౌర్యము, ఆ సహనశీలత, ధైర్యము ఆవిడికి స్వాభావికంగా ఉంటాయి. కాబట్టి ఏ పార్థ యదృచ్ఛయా చ ఉపపన్నం ఈదృశం. యదృచ్ఛ అంటే అనుకోకుండా,
అకస్మాత్తుగా, అంటే తెలియకుండానే, నువ్వు కోరుకోకుండానే. అంటే అర్జున, నువ్వు అనుకోకుండా ఇలాంటి ధర్మయుద్ధము నువ్వు కోరుకోకుండానే నీకు సంభవించింది. నీ దగ్గర ఎదురుచ్చేయ ఉపపన్నం లభ్యమైంది. ఏంటి? ఈ దృశ్యం, ఈ రకమైనటువంటి అపావృతం. స్వర్గం ద్వారం అపావృతం. స్వర్గం ద్వారం అపావృతం అంటే మనం ఎన్నో యజ్ఞయాగాలు పుణ్యకర్మలు చేసుకుంటే స్వర్గం అనేది మనకి స్వాగతం స్వాగతం. చూడండి, మనం ఎంతో డబ్బులు ఖర్చు పెడితే అమెరికా మనము బిజినెస్ వీసా పెట్టుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తే స్వాగతం స్వాగతం అని అక్కడ ద్వారంలో వాళ్ళంతా దేవతలు అనమాట, అంత అప్సరస్సులు అనమాట. అప్సరస్సులు ఆ విస్తార పెద్ద పెద్ద విమానాల్లో ద్వారాల్లో అప్సరస్సులు ఉండి స్వాగతం స్వాగతం అని నవ్వులు నవ్వుతుంటారు. అంటే మనం ఇక్కడ ఆల్రెడీ 20,000 30,000 కట్టేసి ఉన్నాం కదా. సో ఈ డబ్బులకు మనకు ఒక 2 నవ్వులు చూపెడతారు అనమాట అక్కడ ద్వారాల్లో ఉండి. అలాగా ఈ ఎన్ని యజ్ఞయాగాలు జీవితాంతం చేసుకొని వెళ్తే అక్కడ స్వర్గములో మేనక, తిలోత్తమ, రంభ, ఊర్వశ అందరూ కూడా రండి స్వాగతం స్వాగతం అని పిలుస్తుంటారట. అలా చెప్పారు స్వర్గంలో గురించి. మేము నిజమని మీరు అనుకోవద్దు, దీన్ని విని ఆనందించండి. స్వర్గం అంటే ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంటుంది అని. మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని, పుణ్యం అంటే డబ్బులు అని, ఇక్కడ ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని సింగపూర్, మలేషియా, జపాను, థాయిలాండ్, అలాగే మనము అమెరికా అన్ని ఖర్చు పెట్టుకుని డబ్బులు అయిపోయిన తర్వాత ఏమవుతుంది? మీ వీసా అయిపోయింది, పొండి మీ కంట్రీ, మీ దేశానికి అంటారు. అప్పుడు అంటే మన ఫ్లైట్ ఎక్కువ వచ్చేస్తాం అనమాట. అంటే క్షీణే పుణ్యమత్తిలోకే విశంతి అన్నాడు గీతలో. అంటే మీ పుణ్యమంతా అయిపోయిన తర్వాత స్వర్గం నుంచి బయట నెట్టేస్తారు వాళ్ళు, మనకి కింద పడతాం అనమాట. అలాగా కాబట్టి స్వర్గాలు అనేవి కూడా అనిత్యమే. కానీ అర్జున, నీది మామూలు స్వర్గం కాదు, వీర స్వర్గము అంటాడు కృష్ణ. ఏంటది? అపావృతం అంటే మూసి ఉంచట్లేదు మీకు ద్వారాలు. అంటే ఆవృతం అంటే మూసేస్తారు, అపావృతం అంటే తెరిచి ఉంచుతుంటారు. ఏ అర్జున, నీవు ఈ ధర్మయుద్ధం చేసి ఉన్నట్లయితే నీకు వీర స్వర్గములు, సెపరేట్ కాలనీ అనమాట వీళ్ళకి. స్వర్గంలో నీకు ద్వారాలు తెరుచుకొని అక్కడ తిలోత్తమ, రంభ, ఊర్వశ, మేనక అందరు కూడాను ఏ అర్జున గాంధీవదారి అని నీ 10 పేర్లతో పొగుడుతారు. అర్జున, గాంధీవ, ధనంజయ, పాల్గొన, శబ్దవేది, శైవసాచి ఇవన్నీ పొగుడుతారు. అర్జున, నీకు స్వర్గద్వారం, నీకు వెల్కమ్ ఎనీ టైం. అందువలన యుద్ధం సుఖినః క్షత్రియ లభంతే. కాబట్టి ఏంటంటే ఈ స్వర్గద్వారం నీ కోసం తెరిచి వస్తున్నది. అందువలన ఈ దృశ్యం యుద్ధం, ఇలాంటి ఈ రకమైనటువంటి ధర్మయుద్ధం సుఖినః, ఎంతో పుణ్యాలు చేసుకున్నటువంటి క్షత్రియులు మాత్రమే లభిస్తుంది. అంటే ఎన్నో ధర్మాలు, జీవితాంతము ధర్మం అనుష్ఠానం చేసి పుణ్య కార్యక్రమాలు, యాగాలు, యజ్ఞాలు చేస్తే అలాంటి గొప్ప అవకాశము ఏదో పుణ్యాత్ములకి, ఎంతో గొప్ప వాళ్ళకి లభించే యుద్ధము నీకు సునాయాసంగా దొరికింది అర్జున. దీని నుండి వెనుదిరుగుతావా? ఎంత ఆశ్చర్యము! నువ్వు గొప్ప అవకాశాన్ని కోల్పోతావు అర్జున. అందువలన గెటప్ అండ్ ఫైట్, యుద్ధం చేయి అంటాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అర్జునునికి ధర్మాన్ని చేసి కూడా నువ్వు కర్తవ్యాన్ని నువ్వు చెయ్యాలి అని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ధర్మం సంబంధించి లాస్ట్ శ్లోకం, ధర్మం పరంగా నువ్వు కర్తవ్యం చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి అని. కాబట్టి ఇది లాస్ట్ శ్లోకం ఈ ధర్మం పరంగా. అథ చేత్వమిమం ధర్మ్యం, అథ చేత్వమిమం ధర్మ్యం, అథ చేత్వమిమం ధర్మ్యం, అథ చేత్వమిమం చేత్వ, అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి, సంగ్రామం న కరిష్యసి, సంగ్రామం న కరిష్యసి, తతః స్వధర్మం కీర్తించ, తతః స్వధర్మం కీర్తించ, తతః స్వధర్మం కీర్తించ, హిత్వా పాపమవాప్స్యసి, హిత్వా
హిత్వా పాపమవాప్యసి హిత్వా పాపమవాప్స్యసి అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఇప్పుడు ఏమంటానంటే, సరే అర్జున, సరే నీ ఇష్టం, చెయ్యకంటున్నావు, యుద్ధం చేయనంటున్నావు, కరెక్టే. అయితే ఇలాంటి ధర్మ్యం సంగ్రామం అంటే గొప్ప అనుకోకుండా కోరుకోకుండా నీవెంతో తపస్సు చేసి కోరుకోకుండా వచ్చినటువంటి ఈ గొప్ప ధర్మయుద్ధం అనే అవకాశాన్ని, అంటే ఈ యుద్ధాన్ని కూడా ఒకవేళ నీవు ఈ యుద్ధాన్ని చేయకపోతే నకరిసేసి, ఒకవేళ చేయకపోతే అంటే ఇలాంటి యుద్ధమును కూడా నీవు ఒకవేళ చేయకపోతే ఏం జరుగుతుంది కృష్ణ? నేను చేయను అంటే ఆ తర్వాత స్వధర్మాన్ని విడిచిపెట్టావు. ఓకే, స్వధర్మాన్ని పోగొట్టుకో, స్వధర్మం నుండి నువ్వు చేయకొని వెనక్కి వెళ్ళావు. స్వధర్మం ఒక్కటే పోయిందా? లేదు. కీర్తించ అంటే ఇంతవరకు నువ్వు మూటగట్టుకున్న కీర్తి అంతా గంగ పాలవుతుంది అర్జున. ఇంతవరకు అర్జునుడు గాంధీవుదారి, విశ్వ విజేత, అతిరథ మహాధనుర్ధారి అర్జునుడు సాక్షాత్ పరమశివుడితో యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఉత్తర గోగ్రామంలో అంటే విరాట పర్వంలో మొత్తం కౌరవ శానాన్ని ఓడించాడు. ఇంద్రుడికి సాయంగా వెళ్ళాడు. ఏవేవో చేశాడు అర్జునుడు, సాధించాడు మొత్తం పథకాలన్నీ, మన ఒలింపిక్స్ పథకాలలాగా. ఇవన్నీ కూడా ఒలింపిక్స్ పథకాల్లో సాధించినటువంటి పథకాలన్నీ కూడాను మన వీధిలో ఒక ఆడపిల్లగా రక్షించడానికి పనికి రాలేదంట. అలా అయినట్టు అర్జున, నీ పథకాలు, నీ బిరుదులన్నీ కూడా వ్యర్థము. ఎందుకు? నువ్వు స్వధర్మము నుండి వెనుదిరిగావు, నీ కీర్తి రెండు పోతాయి. అంటే ఏంటి? నా ఘర్కి నా ఘాట్కి బీచ్ మీ అంటే మధ్యలో త్రిశంకు స్వర్గంలాగా ఏలాడతావు అర్జున. నువ్వు రెండింటికి చెడతావు, రెండింటికి చెడ్డ రేవడి వలె మిగులుతావు అర్జున. తస్మాత్ యుద్ధస్వ అంటే యుద్ధం చేయి అని చెప్తుంది. అంటే ఇక్కడ అర్జునుడికి ఒక రకమైనటువంటి భయం. ఎందుకంటే ఏది పోయినా పర్వాలేదు కానీ కీర్తి పోతుందంటే అర్జునుడికి చాలా భయం అనమాట. అందువలన ఆయన భయానికి ఒక షాట్ అనమాట ఇవ్వడం. అందువలన మనము ఏం చేసినప్పటికీ మన యొక్క స్వధర్మాన్ని విడిచిపెట్టకూడదు. స్వధర్మంతో పాటు మనం సంపాదించుకున్న మన మానం, మన మర్యాద, మన కీర్తి ప్రతిష్టలకి భంగం వాటిల్లితే మనం ఇంకా ఉండడం వ్యర్థం అనే ఒక చాలా విపరీతమైన భావన ఉంటది. ఎందుకు? నేను గొప్ప క్షత్రియుడును, నేను కురువంశీయుడును, నేను పాండురాజపుత్రుడును, నేను మహాధనుర్ధారి అర్జునుడు అనే ఒక అభిమానం ఆయనకు ఉంటుంది కదా. అదన్నీ కూడా మొత్తం గంగపాలు అయిపోతుంది అర్జున అని ఒక్కసారి అనేసరికి అర్జునుడు ఒక భయం ఇంక స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా అర్జునుడు రెండు రకాల ఆర్గ్యుమెంట్లు విన్నాడు అనమాట శ్రీకృష్ణుడి నుండి. ఏంటి? కృష్ణ ఏం చేశాడంటే పెద్ద గొప్ప అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లాయర్ అనమాట ఆయన. ఏమన్నాడంటే, ఆత్మస్వరూపంగా శాశ్వతము నిత్యము అనిత్యములైనటువంటి శరీరాల్లో ఉన్నప్పటికీ దానికి ఏది అంటదు. కాబట్టి భీష్మ ద్రోణుడు కూడా ఆత్మను కాబట్టి నువ్వు యుద్ధం చేయడానికి భయపడడానికి కారణం లేదు. ఇది ఒకటి ఆర్గ్యుమెంట్. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటి? ధర్మం పరంగా చూసుకున్నా నువ్వు క్షత్రియుడవు, ఈ ప్రజలందరూ అన్యాయ అధర్మాలకి లోను అవుతున్న ప్రజలను రక్షించాలి, ఆ అధర్మ పరులని శిక్షించాలి. అలా ఒకవేళ ఇలాంటి గొప్ప అవకాశం యుద్ధముని
నువ్వు చేయకుండా వెనుదిరిగావు అనుకో, నీ యొక్క స్వధర్మం నుంచి నువ్వు కోల్పోతావు, పతనమవుతావు, నీ కీర్తి కూడా పోతుంది. ఇలాంటి గొప్ప ధర్మయుద్ధం అవకాశం అందరికీ రాదు, నీకు వచ్చింది, వినియోగించుకో అర్జున అంట. ఇక్కడ మనందరం గమనించాలి, మానవ జన్మ అందరికీ రాదు, మానవ జన్మ రావడము ఎంతో దుర్లభము. అదేవిధంగా భారతదేశంలో మీరు ఒక శరీరం ధర్మించి పుట్టడం అనేది చాలా దుర్లభము. అలా భారతదేశంలో పుట్టిన తర్వాత కూడాను ఇలాంటి భగవద్గీత తత్వాన్ని తెలుసుకోవడానికి రావడం కూడా అత్యంత దుర్లభము. కాబట్టి ఈ మీకు అనుకోకుండా మీకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకృష్ణుడు మనకి ఇలాగ చెప్తున్నాడు, అర్జునుడికి అలాగ చెప్తున్నాడు. కాబట్టి ఇంకా ఏమి చెబుతున్నాడు అనేది రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.